వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలోని 15వ అధ్యాయంలో 2వ భాగంలో ఉన్నాం. ఇక పూర్వం చూసాం. యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపప్రదే గురౌ మత్యా సద్ధీహి సుతం తస్య సర్వం కుంజర శౌచవత్. హృదయమునందు జ్ఞానమనిడి దీపమును వెలిగించు గురుదేవుడు సాక్షాత్తుగా భగవంతుడే. అట్టి గురువును సామాన్య మానవునిగా భావించి బుద్ధిహీనుడు చేయు శాస్త్రశ్రవణము అంతయును గజస్నానము వలె అర్థమవుతుందని చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏష వై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరః యోగీశ్వరైర్విమృజ్ఞాంఘ్రిర్లోకోయం మన్యతే నరం షడ్వర్గ సంయమైకాంతాః సర్వా నియమచోదనాః తదంతాయదినో యోగా నావహేయుశ్రమావహ. ప్రకృతి పురుషులకు అధీశ్వరుడైన భగవానుని పాదాబ్జములను మహాయోగీశ్వరులు తమ హృదయముల ధ్యందు ధ్యానిస్తూ ఉంటారు. అట్టి భగవంతుని ప్రతిరూపమే గురుదేవుడు. మానవులు భ్రమకారణముగా అట్టి గురుదేవుని సామాన్య మానవునిగా భావిస్తారు. మానవుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే 6 శత్రువులపై విజయమును సాధించుటయే లేదా 5 ఇంద్రియములు ఒక మనస్సును వశపరుచుకునుటయే శాస్త్రములలో ఆదేశింపబడిన నియమముల సారాంశముగా తెలియవలెను. యథా వార్తాదయో హ్యర్థాయోగస్యార్థం న బిభ్రతి అనర్థాయ భవేయుస్తే పూర్తమిష్టం తథా సతః. యశ్చిత్త విజయే యత్తస్యాన్నిస్సంగో పరిగ్రహః ఏకో వివిక్త చరణో భిక్షుర్భిక్షామితాశనః. దేశే శుచౌ సమే రాజన్ సంస్థాప్యాసనమాత్మనః స్థిరం సుఖం సమం తస్మిన్నాసీత్ తజ్వంగోమితి. ప్రాణాపానౌ సన్నిరుంధ్యాత్ పూరకుంభకరేచకైః యావన్మనస్త్యజేత్ కామాన్ స్వనాసాగ్రనిరీక్షణః. యతో యతో నిస్సరతి మనః కామహతం భ్రమత్తతస్తత ఉపాహృత్య హృది రుంధ్యాక్షణైర్బుధః. ఏవమభ్యసతశ్చిత్తం కాలేనాల్పీయసాయతే అనిశం తస్య నిర్వాణం యాచ నిందనవహ్నివతు. ఈ నియమములను పాటించినప్పటికీ భగవంతునిపై ధ్యానము కొననిచో అతనికి కేవలం శ్రమయే మిగులుతుంది. వ్యవసాయము వ్యాపారము మొదలగు కర్మలు యోగ సాధన ఫలమైన భగవత్ప్రాప్తిని లేదా ముక్తిని కలిగింపజాలవు. అట్లే హరిషడ్వర్గమును జయించిన వాడు చేసిన శ్రౌత స్మార్త కర్మలు కూడా శుభప్రదములు కానేరవు. పైగా అవి విరుద్ధ ఫలములను ఇస్తాయి. మనస్సుపై విజయమును సాధించుటకు ప్రయత్నము చేయు పురుషుడు ఆసక్తులను పరిగ్రహమును త్యజించి సన్యాసమును స్వీకరించాలి. ఏకాంతంగా ఒంటరిగానే ఉండాలి. భిక్షావృత్తి ద్వారా శరీర పోషణమునకు కావలసినంత స్వల్పమైన పరిమితమైన భోజనం చేయాలి. ధర్మరాజా, సాధకుడు పవిత్రమైన సమతలమైన భూమిపై తన ఆసనమును ఏర్పరచుకోవాలి. దానిపై నిటారుగా నిశ్చలంగా సుఖంగా కూర్చోవాలి. పిదప ఓంకారమును జపించాలి. మనస్సు సంకల్ప వికల్పములను విడిచిపెట్టినంత వరకు సాధకుడు తన నాసికాగ్రమున దృష్టిని నిలపాలి. పిమ్మట పూరక కుంభక రేచకముల ద్వారా ప్రాణాపాన గతులను నియమించాలి. గాలిని నిండుగా తీసుకొనుట పూరకం అంటే
నింపి కొంతసేపు నిలిపి ఉంచుట కుంభకము, బయటికి వదులుట రేచకం అంటారు. కామవాసనలచే కొట్టబడి అటునిటు పరుగులు తీయుచున్న చిత్తమును విద్వాంసులు మరల వెనుకకు మరల్చి మెల్లమెల్లగా హృదయమునందు నిలపాలి. సాధకుడు ఈ విధంగా నిరంతరం అభ్యాసం చేసినచో ఇంధనము లేని అగ్నివలి అతని చిత్తము స్వల్పకాలములోనే ప్రశాంతమవుతుంది. కామాదిభిరనావిద్ధం ప్రశాంతాఖిల వృత్తి యదు చిత్తం బ్రహ్మసుఖ స్పృష్టం నైవోత్తిష్టేత గర్హిచిత్ యవ్రవ్రజ్య గృహాత్ పూర్వం త్రివర్గావపనాత్ పునః యది సేవేత తాన్ భిక్షు సవైవాంతాశ్య పత్రపః యై స్వదేహ స్మృతో నాత్మామర్త్యో విట్కృమి భస్మసాత్ తయేన ఆత్మసాత్ కృత్వా శ్లాఘయంతి సత్తమాః. ఈ విధంగా కామవాసనల తాగిడిని నిరోధించినప్పుడు అతని వృత్తులు అన్నీను శాంతిస్తాయి. అప్పుడు అతని చిత్తము బ్రహ్మానందంలో మునిగిపోతుంది. మరలా వృత్తులు ఎన్నడూను తల ఎత్తవు. ధర్మార్థ కామములకు మూలమైన గృహస్థాశ్రమును పరిత్యజించి సన్యాసమును స్వీకరించిన వాడు తిరిగి గృహస్థాశ్రమును స్వీకరించినచో వాడు తాను వమనమును చేసుకొనిన ఆహారమును మరల భుజించినట్టి కుక్కతో సమానుడవుతాడు. తన శరీరమును అనాత్మయనియు మృత్యుగ్రస్తమై మలము క్రిములు బూడిదకు నిలయమని భావించిన వాడు తిరిగి ఆ శరీరమే ఆత్మయని ప్రశంసించినచో నిజంగా అతడు మూఢుడే. గృహస్థశ్చ క్రియా త్యాగో వ్రతత్యాగో వటోరపి తపస్మినో గ్రామసేవా భిక్షోరింద్రియలోలత ఆశ్రమాపశదా హేతే ఖల్వాశ్రమ విడంబగా దేవమాయా విమూఢాంస్తానుపేక్షేదానుకంపయా ఆత్మానం స్వేద్విజానీయాత్ పరం జ్ఞానధృతాశయః కిమిచ్చన్ కస్య వా హేతోర్దేహం పుష్ణాతి లంపటః ఆహుశరీరం రథమింద్రియాణి హయానభీషోన్మన ఇంద్రియేశం వర్త్మాని మాత్రాధిషణాం చ సూతం సత్వం బృహద్బంధురమీశ సృష్టం అక్షం దశప్రాణమధర్మధర్మౌ చక్రేభిమానం రథినం చ జీవం ధనుర్హితస్య ప్రణవం పఠంతి చరం తు జీవం పరమేవ లక్ష్యం రాగో ద్వేషశ్చ లోభశ్చ శోకమోహో భయం మదః మానోవమానోऽసూయా చ మాయా హింసా చ మత్సరః రజః ప్రమాదక్షున్నిద్రా శత్రవస్వేవ మాదయః రజస్తమః ప్రకృతయః సత్వ ప్రకృతయః క్వచిత్. కర్మలను త్యజించిన గృహస్థుడు, బ్రహ్మవ్రతమును విడిచిపెట్టిన బ్రహ్మచారి, గ్రామములో నివసించునట్టి వానప్రస్థుడు, ఇంద్రియ సుఖలోలుడైన సన్యాసి అను నలుగురును తమ ఆశ్రమములకు కళంకమును తెస్తారు. వారు ఆయా ఆశ్రములలో ఉన్నట్టు కపట నాటకమును ఆడుచున్న వారు అవుతురు. కావున భగవంతుని మాయచే మోహితులైనట్టి ఆ మూఢులపై జాలి చూపి వారిని ఉపేక్షించారు. కొంతమందిని చూస్తూ ఉంటాం, కర్మలను త్యజించిన గృహస్థుడు, నాకు ఇంకే బాధ్యత లేదు అనుకున్న గృహస్థుడు, బ్రహ్మవ్రతమును విడిచిపెట్టిన బ్రహ్మచారి, గ్రామంలో నివసించునట్టి వానప్రస్థుడు, ఇంద్రియ సుఖలోలుడైన సన్యాసి అను నలుగురును తమ ఆశ్రములకు కళంకమును తెస్తారు అన్నారు. ఇందులో మొదటి కేటగిరీలో చాలా మంది కనిపిస్తూ ఉంటారు ఈ మధ్య. ఆత్మజ్ఞానమును సాధించిన వానికి అంతఃకరణము నిర్మలమవుతుంది. అట్టి జ్ఞానికి దేహాభిమానం ఉండదు. కావున అట్టి జ్ఞాని అయిన వాడు తిరిగి ఇంద్రియ లౌల్యమునందు గాని దేహాసక్తి యందు గాని ఎలా చిక్కుకుంటాడు? శరీరము రథము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియములను అదుపు చేయు మనస్సు కళ్ళెము, శబ్దాది విషయములు మార్గములు, బుద్ధి సారథి, చిత్తమే భగవంతుడు నిర్మించిన బంధనము అని విశాలమైన పగ్గము, దశప్రాణములు ఇరుసు, ధర్మాధర్మములు రెండును చక్రములు, వాటి అభిమాని అయిన జీవుడు రధికుడు, ఓంకారము ఆ రధికుని ధనుస్సు, చుట్ట జీవాత్మయే బాణము, పరమాత్మ లక్ష్యము అని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఓంకారం ద్వారా అంతరాత్మను పరమాత్మయందు లీనమనర్చాలి. రాగద్వేషములు, లోభము, శోకమోహములు, భయము, గర్వము, మానావమానములు, అసూయ, కపటము, హింస, మాత్సర్యము, తృష్ణ, ప్రమాదము, ఆకలి, నిద్ర ఇవి అన్నీయును జీవునకు శత్రువులు. వీటిలో రజోగుణ తమోగుణ ప్రధానమైన వృత్తులు అధికము. అప్పుడప్పుడు సత్వగుణ ప్రధానములైన వృత్తులు కూడా గోచరిస్తూ ఉంటాయి. యావన్ృకాయరథమాత్మవశోపకల్పం ధత్తే గరిష్ఠ చరణార్చనయా నిశాతం జ్ఞానాసిమచ్యుతవలో దధస్తశత్రు స్వరాజ్యతుష్ట ఉపశాంత ఇదం విజహ్యాత్. మానవుడు శరీరమనిడి
రథమును తన వశములో నుంచుకొని ఇంద్రియములు మనస్సు అను సాధనములను సరియైన దిశలో నడిపించునంత వరకు గురుదేవుని పాదపద్మములను సేవించుట ద్వారా పదును పెట్టబడిన జ్ఞానము అను వాడియైన ఖడ్గమును చేబూని భగవంతుని ఆశ్రయించి అంతఃశత్రువులను తుదముట్టించి తన స్వరాజ్య సింహాసనముపై విరాజిల్లవలను. పిదప మిక్కిలి ప్రశాంత చిత్తముతో ఈ శరీరమును కూడా పరిత్యజించాలి. అట్లు కానిచో నీవు ఏమాత్రము అజాగ్రత్తగా ఉన్నను ఇంద్రియములనేది దుష్టాశ్రములు వాటికి మిత్రుడైన బుద్ధియనుడు సారథియను వీరిద్దరూ కలిసి ఆ రథమునకు స్వామి అయిన జీవుని ఆ అపమార్గములలో తీసుకొని పోయి విషయములనేది దోపిడి దొంగలకు అప్పగిస్తారు. ఆ దొంగలు సారథిని అతని గుర్రములతో సహా జీవుని మృత్యువు కంటే భయంకరమైన సంసారమైన అంధకార కూపంలో పడివేస్తారు. నో చేత్ ప్రమత్తమ సదింద్రియవాది సూతాని త్వోత్పథం విషయదస్యుచు నిక్షిపంతి తస్యవః సహయ సూతముముం సుసూతమముం తమోధే సంసారకూప ఉరు మృత్యుభయే క్షిపంతి. ప్రవృత్తం చ నివృత్తం చ ద్విధం కర్మ వైదికం ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేనాశ్నుతే మృతం. హింస్రం ద్రవ్యమయం కామ్యమగ్నిహోత్రాద్య శాంతిదం దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశుస్సుతః. ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహృతమేవ చ పూర్తం సురాలయా రామకూపాజీవ్యాదిలక్షణం. వైదిక కర్మలు రెండు విధములు. ఒకటి జీవుని వృత్తులను విషయముల వైపునకు మరల్చును, దీనిని ప్రవృత్తి మార్గం అంటారు. రెండవది అయిన నివృత్తి మార్గము జీవుని వృత్తులను విషయముల నుండి మరల్చి అతనిని ప్రశాంతమైన ఆత్మసాక్షాత్కారమునకు అర్హునిగా చేయును. ప్రవృత్తి రూపమైన కర్మ మార్గమును అనుసరించువారు జనన మరణ చక్రంలో పడిపోతారు. నివృత్తి రూపమైన భక్తి మార్గమును లేదా జ్ఞాన మార్గమును అనుసరించు వారికి పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. శత్రువును వధించుడకై చేయునట్టి అవిచారిక యజ్ఞములు అగ్నిహోత్రము, దర్శము, పూర్ణమాసము, చాతుర్మాస్యము, పశుయాగము, సోమయాగము, వైశ్వదేవము, బలిహరణము మొదలైన ద్రవ్యమయ కర్మలను ఇష్ట అని అంటారు. దేవాలయము, ఉద్యానవనము, బావులు మొదలగు వాటిని నిర్మించుట, అట్లే చలివేంద్రములను ఏర్పాటు చేయుటను పూర్త కర్మలు అంటారు. ఇవి అన్నియును ప్రవృత్తి కర్మలే. వీటిని సకామంగా చేయుట వలన అశాంతికి దారితీయును. ద్రవ్య సూక్ష్మ విపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః అయనం దక్షిణం సోమో దర్శౌషధి వీరుధ. అన్నం రేతైతేష్మేష పితృయానం పునర్భవ ఏకైకశ్యేనానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే. నిషేకాదిశ్మశానాంతైః సంస్కారైః సంస్కృతో ద్విజః ఇంద్రియేషు క్రియాయజ్ఞాం జ్ఞానదీపేషు జుహ్వతి. ఈ విధంగా ప్రవృత్తి పరాయణుడగు వ్యక్తి చనిపోయిన తరువాత చరు, పురోడాశాది యజ్ఞ సంబంధమైన ద్రవ్యముల యొక్క సూక్ష్మ భాగముచే నిర్మితమైన శరీరమును ధరించి ధూమాభిమాన దేవతల కడకు చేరుకొనును. తరువాత క్రమంగా రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనముల అభిమాన దేవతల వద్దకు వెళ్ళి చంద్రలోకము చేర్తాడు. అతని పుణ్యకార్య ఫలమును అనుభవించిన తరువాత అమావాస్య చంద్రుని వలె క్షీణమై వర్షము ద్వారా క్రమంగా ఔషధులు, లతలు, అన్నము, వీర్యము యొక్క రూపములలో మార్పు చెంది పితృయాన మార్గము ద్వారా మరల ఈ జగత్తును జన్మిస్తాడు. ధర్మరాజా, గర్భాధానము నుండి అంత్యేష్టి వరకు గల సంస్కారములన్నింటికీ చక్కగా జరుపబడిన వాడు ద్విజుడు అనబడును. నివృత్తి పరాయణులకు సాధకులు జ్ఞానజ్యోతితో ప్రకాశించడు ఇంద్రియముల యందు సమస్త కర్మలనెడు యజ్ఞములను హవనము చేస్తారు. అనగా వారి ద్వారా చేయబడిన ఇష్టాపూర్తములనేడు సమస్త కర్మలు భగవద్గీత్యర్థముగా జరుగుతాయి. ఇంద్రియాణి మనస్యూర్మో వాచి వైకారికం మనః వాచం వన్న సమాం నాయేతమోంకారే స్వరే న్యసేత్. ఓంకారం బిందౌ నాదే తంతంతు ప్రాణే మహత్యమం. ఇంద్రియముల సంకల్ప వికల్పములను మనస్సునందు హవనము చేస్తారు. వికారములను పొందు మనస్సును మౌనమును వహించి వాక్కునందు హవనం చేస్తారు. వాక్కును అక్షర సముదాయమునందు హవనం చేస్తారు. ఇట్టి అక్షర సముదాయమును ఓంకారమునందు హోమం చేస్తారు. ఓంకారమును బిందువును నాదమునందు హవనము చేస్తారు. నాదమును సమష్టి ప్రాణమునందు అనగా సూత్రాత్మ హిరణ్య గర్భుని యందు హవనం చేస్తారు. ఈ సూత్రాత్మను చిట్ట చివరగా పరబ్రహ్మలో విలీనం చేయాలి అని చెప్తున్నారు నారదుడు. తర్వాతి అంకంలో తర్వాతి భాగం చెప్పుకుందాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.